24th ఫిబ్రవరి మనం వీడియో అనేది చేసుకున్న ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మనకి బ్యాంక్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే అక్కడ నుంచి కూడా కిందకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం. 35,200 ఇప్పుడు మనకి రఫ్గా ఏంటంటే 32,300 దాకా వెళ్ళటం జరిగింది. సేమ్ మనం దీన్ని డైలీలో చూస్తే ఇలా ఉంది. అదేవిధంగా ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది మనకు కనిపిస్తున్న ఒక ట్రెండ్ లైను. ఈ ట్రెండ్ లైన్ అయితే క్లియర్ బ్రేక్ డౌన్ అనేది జరిగింది. సో నెక్స్ట్ మనకి సపోర్ట్ ఎక్కడ ఉండొచ్చు, ఓకే, దానికోసం ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ టూల్ ఏదైతే ఉందో ఆ టూల్ అనేది యూజ్ చేసుకుందాం. ఇది జెరోదాలో చూద్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్లో మనం లోవర్ స్వింగ్ ఏదైతే ఉందో ఆ స్వింగ్ నుంచి మనం డ్రా చేసుకున్నట్టయితే ఈ స్వింగ్ లో నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇది వచ్చేసరికి ఫిబొనాకీ రిట్రేస్మెంట్ టూల్ ఫ్రెండ్స్. ఈ లో ఏదైతే ఉందో ఈ లో నుంచి ఇక్కడికి ఏదైతే హై ఉందో రీసెంట్ హైకి డ్రా చేసుకున్నట్టయితే మనకు క్లియర్గా ఏంటంటే లెవెల్స్ అనేవి తెలుస్తాయి. ఈ పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది 50% రిట్రేస్మెంట్ లెవెల్. రఫ్గా ఏంటంటే 29,000 కనిపిస్తుంది. 29,000 అంటే మనకి 33లో ఉన్నాం. ఆల్మోస్ట్ ఇంకా 4,000 పాయింట్స్ అనేది ఇంకా కిందకి రావాల్సింది. అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి మనకి మేజర్గా ఏంటంటే 618 రిట్రేస్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. 26,000 రఫ్గా ఫ్రెండ్స్ ఇవి. సో ఈ రెండు లెవెల్స్ అనేది వాచ్ చేస్తూ ఉండండి. ఒకవేళ ఎవరైనా లాంగ్ టర్మ్ కోసం స్టాక్స్ అనేది యాడ్ చేసుకోవాలి అనుకుంటే సో మీరు పని చేయొచ్చు. మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్స్ని అప్రోచ్ అవుతుందో, ఏది మన 50% రిట్రేస్మెంట్ కావచ్చు అండ్ 618 రిట్రేస్మెంట్ కావచ్చు, ఆ లెవెల్స్ దగ్గర ఏంటంటే మీరు అనుకుంటున్న స్టాక్స్ అనేది బై చేసి పెట్టుకోవచ్చు. సిప్ పద్ధతి అనేది యూజ్ చేయండి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్. లైక్ ఇప్పుడు చాలామంది హెచ్డిఎఫ్సి బై చేద్దాం అనుకుంటారు బ్యాంకు, కానీ ఎప్పుడైతే మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది రావడం జరుగుతుందో ఆ పాయింట్ దగ్గర బై చేయడం వల్ల ఏంటంటే మనకి వెరీ క్విక్గా ఏంటంటే మార్కెట్ ఇండైసెస్ మూవ్ అవుట్ అని ట్రై చేస్తుంది. సపోర్ట్ కాబట్టి 50% అండ్ 618 రిట్రేస్మెంట్ మనం తీసుకున్న స్టాక్స్ కూడా వెరీ క్విక్ మూవ్ అనేది ఇచ్చే అవకాశం ఉంది. సో అది మనకి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటుంది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఒకసారి నిఫ్టీ అనేది చూద్దాం ఎలా ఉందో. ప్రస్తుతానికి ఓవరాల్ మార్కెట్స్ అయితే వీక్గానే కనిపిస్తున్నాయి. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది నిఫ్టీ. ఐ మీన్ ఏంటంటే కొంత ఇండెసిషన్లో ఉంది. అండ్ నిఫ్టీకి ఒకసారి ఫిబొనాకీ రిట్రేస్మెంట్ అనేది డ్రా చేసుకుందాం. ఇది స్వింగ్ లో ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కూడా ఏదైతే స్వింగ్ హై ఉందో హైకి డ్రా చేస్తున్నాను. అండ్ ప్రస్తుతానికైతే 236 రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది. సో ఒకవేళ మార్కెట్ మళ్ళీ సపోర్ట్ తీసుకోవాలని ట్రై చేస్తే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి మనకి ఇందులో డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే నిఫ్టీ అనేది కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ. సో 38% రిట్రేస్మెంట్ అండ్ 50% రిట్రేస్మెంట్ అనేది మనకి మేజర్ సపోర్ట్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీలో మనం చూసుకుంటే 14,380, రఫ్గా ఏంటంటే 14,500 అనుకుందాం. సో 1000 పాయింట్స్కి పైన ఇంకా మార్కెట్ అనేది రావాల్సింది కిందకి. అదేవిధంగా 50% రిట్రేస్మెంట్ అంటే మనకి 13,000 అన్నమాట. బట్ నిఫ్టీ వెళ్ళిన విధానం ఏంటంటే వెరీ స్ట్రాంగ్గా ఉంది. ఓకే, మనకి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా ఫార్మేషన్ చేయొచ్చు. ఇది ట్రెండ్ లైన్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఆర్ట్ అనమాట. ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఏంటంటే కొద్దిగా బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి 236% రిట్రేస్మెంట్ దగ్గర ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకు కొంత డోజీ అనేది కనిపిస్తూ ఉంది. బట్ ట్రెండ్ రివర్సల్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ కొద్దిగా బౌన్స్ అయితే జరిగే అవకాశం ఉంది. ఈ లెవెల్ అనేది వాచ్ చేస్తూ ఉండండి. సో ఎప్పుడైతే ఈ లెవెల్ డౌన్ సైడ్ అనేది 15,800 అనేది ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరుగుతుందో మనకి ఇంకా కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో మేజర్ సపోర్ట్స్ ఎవరైతే చూడాలనుకుంటున్నారో అవి మాత్రం 14,400, దాని తర్వాత మనకి 13,000 అనేది క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది ఈ రోజుకి. స్టే ట్యూన్. ధన్యవాదాలు.